పెడతాడు. పగవాడు లెక్కలేనన్ని లెక్క పెట్టలేనన్ని ముద్దులు పెడతాడంట. పెట్టేసరికి నువ్వేమనుకుంటావు? కొట్టేవాడినేమో పగవాడు అనుకుంటావు, పెట్టేవాడినేమో ప్రేమ కలిగినోడు అనుకుంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? కొట్టేవాడే ప్రేమ కలిగినోడు, పెట్టేవాడే పగవాడు. కనుక ఇవి గమనించుకోవాలి. కనుక ఆయన ప్రేమ గలవాడు, కనుక ఆయనను ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఆయన మనలను ప్రేమించి మన కొరకు ప్రాణమును పెట్టాడు. గనక మనము కూడా ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. ఎవరి కొరకు పెట్టాడు ఆయన ప్రాణం? మన కొరకు పెట్టాడు. మరి మనం ఎవరి కొరకు పెట్టాలి? మన సహోదరుల కొరకు పెట్టాలి. సంఘంలో ఉన్న వారి కోసం ఏం పెట్టాలి? ప్రాణం. కుటుంబంలో ఉన్న వారి కోసం ఏం పెట్టాలి? ప్రాణం. కానీ ఈ రోజుల్లో ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు, కానీ తేజస్వి ప్రాణాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు? ప్రాణాలు పెట్టాల్సిన దేవుని పిల్లలు ప్రాణాలు తోడుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం దేవునికి, సేవకునికి. అలా మారినప్పుడు ఉదక స్నానం తప్పదు. చంపి నరకంలో పడేయచ్చు, కానీ కడగాలి అనుకుంటున్నాడంటే బా ఏందండి ఆ ప్రేమ? మంచోళం అని ప్రేమించాడా? బలవంతులు అని ప్రేమించాడా? మహాభక్తులు వీళ్ళకంటే ఇక నాకెవరు దొరకరు అని ప్రేమించాడా? మనం బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనము త్రోవ తప్పిన గొర్రెల వలె ఉండగా, ఆ మంచి కాపరి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ధారపోసాడు. ఈ మనసు, ఈ త్యాగం, ఈ గుణం, ఈ క్యారెక్టర్ ఉన్న వారే మంచి విశ్వాసులు. మంచి విశ్వాసులు. అందుకే రెండో ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ద్వేషించకు. ద్వేషం అపవాదిది, ప్రేమ నాది. ప్రేమించటం నేర్చుకో, ప్రేమను చూపించటం నేర్చుకో, ప్రేమను పంచటం నేర్చుకో. వాటన్నిటికంటే ముందు ప్రేమలో ఎదగటం నేర్చుకో. నువ్వు ఆ ప్రేమ 4 రోజులు ఉండకూడదు, 40 రోజులు ఉండకూడదు, జీవితకాలమంతా ఉండాలి. జీవితకాలమంతా ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. చెడ్డవారిని సహిస్తుంది. మోసం చేసిన వాళ్ళని, మాయ చేసిన వాళ్ళని సహిస్తుంది. హాని చేసిన వాళ్ళని సహిస్తుంది. బాధ పెట్టిన వాళ్ళని సహిస్తుంది. నష్టపరిచిన వాళ్ళని సహిస్తుంది. తిట్టేవాళ్ళని, కొట్టేవాళ్ళని, ఉమ్మూసేవాళ్ళని, సిలువ వేసిన వారిని కూడా ఏం చేస్తుంది? ప్రేమ సహిస్తుంది. నువ్వు సన్మానించే వాళ్ళనే సహించలేవు, పెట్టి పోషించే వాళ్ళనే సహించలేవు, నీ బరువు బాధ్యతల్ని మోసే వాళ్ళనే సహించలేవు, నా అనుకున్న వాళ్ళనే సహించలేవు. నువ్వు
అట్టి వారికి నేర్పుతున్నాడు. మీరు విశ్వాసులుగా ఉంటే రారు నా దగ్గరికి.